ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. పెళ్లి కూతురు ఇంకా రెడీ అవ్వలేదా? పెళ్లి కొడుకు ఎప్పుడో రెడీ అయ్యాడు. పెళ్లి కూతురు రెడీ అయ్యింది. ఆరతి ఇవ్వాలి. చిన్ని వెళ్ళి టీచర్ని తీసుకురాపో. టీచర్ అమ్మ, నువ్వు వచ్చి ఆరతి ఇవ్వాలంట. వెళ్ళండి, నేను ఇక్కడ పని చూసుకుంటాను. అమ్మ, నాన్న ఎందుకు కనిపించట్లేదు? ముఖ్యమైన పని ఉంది, అందుకని వెళ్ళాడు. దేవా అంకుల్ పెళ్లి కన్నా ముఖ్యమైందా? ఆ పని మీదనే వెళ్ళాడు. ఇంకా బాలా ఏంటి కాల్ చేయలేడు? బాలా, ఎక్కడున్నావు? నేను ఇంకా రాజమండ్రిలోనే ఉన్నాను. మాణిక్యాన్ని కన్విన్స్ చేసి సాక్ష్యాలు తీసుకొని వస్తున్నాను. పెళ్లి కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు కదా? లేదు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అవుతారు అంతే. పెళ్లి జరగదు అంతే. నేను రాగానే నాగవల్లికి సాక్ష్యాలు చూపిస్తాను. తనే పోలీసులని పిలిపిస్తుంది. నేను ఒక అరగంటలో అక్కడికి వస్తాను. ఆ దేవగాని బతుకు బయట పెడతాను. ఓకే, మళ్ళీ బాయ్. దేవా, ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. మీ టీచర్ గారి కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి మహి? లేదు పిన్ని, ఫోన్ మాట్లాడి వస్తుందంట. అబ్బా, ఎంత మంచి రెడీ చేశారో, చాలా బాగా రెడీ అయ్యింది. ఆరతి మొదలు పెట్టండి. ఇదేంటి ఆరతి పళ్ళ మళ్ళా పడిపోయింది ఏంటి? ఇదేదో అపశకం లాకుంది. నిన్ననేమో మెహందీ పెట్టి వచ్చేటామెకు యాక్సిడెంట్ అయింది, ఇప్పుడేమో ఇలా జరిగింది. ఇలా అంటున్నానని ఏమనుకోకు నాగవల్లి, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఇలాంటి ఆటంకాలు జరుగుతున్న నీ పెళ్ళి మంచి జరుగుతుందా? ఆగండి, ఈ పెళ్ళి జరగడానికి వీల్లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవన్రా? నీ నిజం రూపం బయట పెట్టడానికి వచ్చిన మిత్రుడిని మిత్రమా? బాబా, వీంతో మాట్లాడి మన పెళ్ళి జరగడం మొదటి నుంచి వాళ్ళకి ఇష్టం లేదు. పైగా నువ్వు దుర్మార్గుని మరి నిన్ను పెళ్లి చేసుకోవద్దని ఉచిత మహానుభావుడు. ఇలాంటి వాడిని మనం పెళ్ళికి పిలవడం మనది తప్పు బావా. గెంటై విని గెంటై. సరే నాగవల్లి, మెడపట్టి ఎవరిని బయటికి గెంటాలో ఈ వీడియో చూసినాక వాళ్ళని గెంటై. ఇప్పుడు చెప్పు నాగవల్లి, ఎవరిని బయటికి గెంటాలో? ఆ బాలరాజు గారు సాక్ష్యాలు తెచ్చి చూపిస్తే ఇలానే జరుగుతుంది. నో, ఇలా జరగకూడదు. అరే, బాలరాజు గారు కనిపించాడా? కనిపించాడు సార్. ఎటువైపు కనిపించాడు? మన ఇంటి వైపు స్పీడ్గా వస్తున్నారు సార్. వాడి ఇంటికి రాకుండా చూడండి. వీళ్ళైతే వాడిని చంపేయండి. వాడు దొరికాడా? వాళ్లకు నేను దొరకడు కాదురా, మీ వాళ్ళే నాకు దొరికారు. అరే వస్తున్నా, నీ సంగతి బయట పెట్టడానికి వస్తున్నా. సాక్ష్యాధారాలతో వస్తున్నా. ఏంట్రా, మైండ్ దొబ్బిందా? నేను చెప్పేది పోతే నీకు మైండ్ దొబ్బుతుంది. ఆ ఫోన్కి ఒక వీడియో పంపిస్తా చూడు. హలో మిస్టర్ బాలరాజు, మీ కూతురు ఎలాంటి పరిస్థితిలో ఉంది తెలుసు కదా? గొంతు పెంచకు. హలో, ప్లీజ్ మా కూతురు నేను చెయ్యకు. నీ కూతురు నేను చెయ్యొద్దు అంటే సింపుల్, నువ్వు ఈ పెళ్లి దగ్గరికి రాకుండా ఉండాలి. వచ్చావనుకో, మరుక్షణం నీ కూతురు చచ్చి ఉంటుంది. యు ఆర్ అండర్ అరెస్ట్. సార్, నేనేం చేయలేదు సార్, నా కూతురు ప్రమాదంలో ఉంది. ప్లీజ్ సార్, ప్లీజ్. బెయిల్ మీద బయటకు వచ్చిన వాడు ఇంట్లోనే ఉండాలి. ఇలా రోడ్డు మీద పడి గొడవ చేయకూడదు. ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాం, ఏమన్నా ఉంటే కోర్టులో చెప్పుకో. సార్, ఆ బాలరాజుని పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు సార్. ఎస్, పోలీసు వాళ్ళు తీసుకెళ్లారా? ఇక నా పెళ్ళి ఎవ్వరు ఆపలేరు. చిన్ని కనిపించట్లేదేంటి? పెళ్లి కూతురు గదిలో ఉందేమో. నేను అక్కడి నుంచే వస్తున్నాను. చిన్ని కనిపించట్లేదు. తల్లో పక్క వెళ్ళి వెతుకుదాం. చిన్ని పాలపట్టి ఇక్కడుందేంటి? చిన్ని లే. మహి, ఏమైంది చిన్ని, ఇక్కడున్నావు? ఇలా వచ్చావు? ఎవరో నన్ను. సరే ముందు కిందికి వెళ్దాం పదా. సరే. చిన్ని ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? ఎందుకు ఏడుస్తున్నావు? చిన్నిని ఎవరో తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పడేశారు. ఎవర్రా చిన్నిని స్టోర్ రూమ్లో పడేసింది?